కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ తీరు అత్తమీన్ కోపం దూత మీద తీసినట్టే ఉన్నది కదా. అగో నేను అంటలేనుల్లో కుద్దు మన ముఖ్యమంత్రి సారే అంటాండు. మొత్తం తెలంగాణ మీద పగ పట్టి కూర్చున్నాడట. మరి ఆ సార్ గంతగానం పగ ఎందుకు పట్టిండో అసలు ముచ్చట ఏందో పురా అరుచుకోవాలి కదా. అరుచుకుందాం పాడ్రి. దేవుడు కరణించిన పూజారి కరణిస్తలేడు అన్నట్టే ఉన్నది కదా ఈ బీజేపీ వాళ్ళ కథ అనవట్టిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ముందుగాలకి పొన్న పవకర్ సార్ మాటలు ఇందాము. చెప్పు సారు. 15 నెలల తెలంగాణలో అనేక కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వివిధ మంత్రులు హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవడానికి మాకున్నటువంటి ఆలోచన లేదా సమాచారం ప్రకారంగా కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఎయిర్పోర్టుకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా తెలంగాణకు ఎయిర్పోర్ట్ ఇచ్చే కార్యక్రమం సంబంధించి భూసేకరణ విషయం చెప్తే భూసేకరణ అంతా చేసి మేము ఇచ్చిన తర్వాత అదేదో ఆయన చేసినట్టు చెప్పుకునే ప్రయత్నం చేస్తే పాపం సరిపోక అద్దె మంత్రిని అంటే మంత్రి కేంద్ర మంత్రి తెలంగాణ బిడ్డలతో ఎంపిక కాబట్టినటువంటి మంత్రి తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేసినని చెప్తున్నాడు. రాని వాటన్నిటికీ కిషన్ రెడ్డే కారణం అని కూడా చెప్పాలి ఆ మంత్రి గారు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. ఇవాళ కూడా కేసీఆర్ గారి ఆలోచన మేరకు మాత్రమే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాడు. తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి బండి సంజయ్ సారేనంట. ఈ మంత్రికి దమ్ము లేక ఇంకో మంత్రికి తీసుకొచ్చి ఇగో మేమే చేసినామని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటున్నారట మన తెలంగాణలో. ఇక ఇప్పుడు మన ముఖ్యమంత్రి సార్ మాటలు ఇందాము. నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సాయందోడు పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుండు. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది, కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. సమస్య మోడీ కాదు, సమస్య ఇవాళ సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతోనున్నాడు. ఇంతో అంతో తెలంగాణకు ఆసరైదామని మోడీ సార్కు ఉన్నదంట. కానీ అలా పార్టీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, అగో ఆయననే అడ్డుపడుతున్నాడు అట. గట్లెట్లు ఇస్తామని అగో అట్లా సైన్యం లెక్క తయారైంది కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నాడు. నా మీద పగ పట్టిండు, తెలంగాణ మీద తీర్చుకుంటుండు అన పట్టిండు ముఖ్యమంత్రి సారు. ఇదే ముచ్చట కిషన్ రెడ్డి సార్ని అడుగుదాం ఏమంటాడో చెప్పు సారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 14 నెలలైంది. ఈ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు, మరో 420 సబ్ గ్యారంటీస్ అమలులో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు తెలంగాణలో ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత అన్ని వర్గాల ప్రజల్లో చోటు చేసుకుంది. దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే, ప్రజల దృష్టిని మళ్లించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నా పైన ముఖ్యమంత్రి గారు ఎదురుదాడి చేస్తా ఉన్నాడు, తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలు, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయన మాట్లాడుతున్నటువంటి విధానంలో చాలా స్పష్టంగా కనిపిస్తాం. భారతీయ జనతా పార్టీనో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన, బెదిరించినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత పోదనే విషయం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం. నిందలు మోపినంత మాత్రాన, అసభ్యంగా వివరించినట్లంత మాత్రాన, అబద్ధాలు వ్యాప్తి చేసినంత మాత్రాన ప్రజల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత తగ్గదన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవిస్తాను. ఆ లెక్కన ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట తెలంగాణ ప్రజలు వినే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు ఈరోజు గత శాసనసభ ఎన్నికల్లో మేము మోసపోయాము, మాకు ఇస్తానన్నటువంటి అనేక రకాల హామీలకు నమ్మి ఓటేస్తే ఈరోజు ఏది కూడా అమలు చేయలేం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఏ సామాజిక వర్గం కానీ ఎవరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి మాటలను సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి గట్టినా మాట్లాడేది అని గరమయ్యిండు కిషన్ రెడ్డి సారు. మామనూరులో కట్టే ఎయిర్పోర్ట్ గురించి కూడా రచ్చ బానే జరుగుతున్నది. మేం తెచ్చినామంటే మేం తెచ్చినామని.
ఏదేమైనా గాని ఎవరు ఎత్తేంది గాని అందరం తెలంగాణలో ఉంటున్నాం, వచ్చేది తెలంగాణ పబ్లిక్కే. వాళ్ళ మీద వీళ్ళు చాడీలు, వీళ్ళ మీద వాళ్ళు చాడీలు కాకుండా పబ్లిక్ తిప్పలేందో అరుచుకోరి సార్లు అనవట్టిరుగి ముచ్చటెరకైన పబ్లిక్.